నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అయితే ఆయన బిజినెస్ అన్న వంకతో ఒక ఫోన్ వాడేవారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి 5-6 ఫోన్లు ఉంటాయా అండి? అంటే బిజినెస్ ఆయన చేసే బిజినెస్ ఏం లేదండి, పేరుకే బిజినెస్ అని. కానీ ఏం చేస్తున్నారు ఫోన్లో అని అడిగితే నేను ఇలాగా బెట్టింగ్స్ ఆడుతున్నాను, ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫోన్లో ఒక్కొక్క గేమ్ అని. ఆరు ఫోన్లో ఏ ఫోన్కి చేస్తావమ్మా నువ్వు? నాకు దగ్గర ఉంది ఒకే నెంబర్ అండి, ఆయన ఒక నెంబరే ఇచ్చారు నాకు, ఆ ఒక్క నెంబరే ఉంది ఇప్పుడు దాకా. ప్రతిరోజు 6 ఫోన్లు తీసుకుని వెళ్తాడు, 6 జోబులు ఉన్నాయా? అది కాకుండా సార్ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉన్నట్టు బయట వాళ్ళ ద్వారా తెలిసింది సార్. బయట వాళ్ళే చూసి వచ్చి నన్ను అడిగిన ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి. బయట వాళ్ళు ఎవరమ్మా? తెలిసిన వాళ్ళు సార్, ఆయన కొలీగ్స్. ఏం చూసారంట? ఇలాగా మీ ఆయన వేరే ఆవిడతో బయట తిరుగుతున్నాడు, రూముల్లోకి వెళ్తున్నారు. 6 ఫోన్లు ఉన్నాయి, వాస్తవం నిజమే. నేను బెట్టింగ్ ఆడుతున్నా, వాస్తవం నిజమే. కానీ 6 ఫోన్లు నేను దేనికున్నా దానికి ఒక నంబర్ ఎందుకు ఇచ్చానంటే అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారు. ఏది నువ్వు గోల్డ్ తాకట్లు పెట్టగా నీకు అప్పులు కూడా ఉన్నాయి? అప్పులు ఉన్నాయి. ఎంత ఉన్నాయమ్మా? ఒక సుమారు 6-7 లక్షలు ఉంటాయి. తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఏం చేయాలో తెలియదు. అలా అంటే బెట్టింగ్లు ఆడతా, అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, అవి పెడతా, మళ్ళీ దాంట్లో పెట్టుబడి పెడతా. నీకు ఇంకా ఏ అక్రమ సంబంధాలు ఏమీ లేవమ్మా? లేవు మేడం. సో నీ బర్త్డే అన్నావు కదా, నీకు హ్యాపీ బర్త్డే. సో నీ కోసం మా హిట్ టీవీ వాళ్ళు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చారు. రామ్మా. అమ్మాయి తెలుసా నీకు? సైగేంటి, సైగలేంటి? నువ్వు ఎందుకు వచ్చావు అసలుకి? ఈ అమ్మాయి ఎవరు? తినేవారు తెలిసినా మేడం? అది ఎలా తెలుసు? మాకు బాగా క్లోజ్. బాగా తెలుసా? అందుకే నన్ను బయట పెట్టి బయటకు వెళ్ళకు, అటు వెళ్ళకు, ఇటు వెళ్ళకు పంపితే నన్ను ఒక్కదాన్ని పంపి వెళ్తే నువ్వు ఒక్కడ వెళ్ళేసి వచ్చా. ఇందుకే నా కారణాలని. నీకు అమ్మ ఉంది కదా, అమ్మ అంటే ప్రాణం కదా, మీ అమ్మని కూడా ఇట్లానే చేస్తావా? ఆయన బర్త్డే కదా, ఆయనకి ఇంకో సర్ప్రైజ్ కూడా మేము అరేంజ్ చేసాంలే. కూర్చోమ్మ. నీ జీవితంలో ఎప్పుడు ఇన్ని గిఫ్ట్లు వచ్చి ఉండవు కదా? రెడీయా సర్ప్రైజ్ కి? అమ్మ రండమ్మా. ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా అండి మీకు? నా కోడలు తెలుసండి. ఈ అమ్మాయి తెలుసు. అమ్మాయి తెలియదు. ఆ అమ్మాయి కూడా మీ కోడలేనండి. ఎన్నో నెంబర్ అడుగు నీ కొడుకుని, చెప్తాడు బాగా. మా అమ్మని తిడుతున్నాయండి. ఏ నీకు నోరు లేస్తుందేంటి? నువ్వు నోరు మూయి. చాలా ఇంట్లో నెమ్మదిగా ఉంటాడు. ఆ నెమ్మది ఏంటనేది ఇప్పుడు మీరు చూద్దరు కానీ బయటికి రండి. వచ్చాడు. ఎవరమ్మా వీళ్ళందరూ? బర్త్డే పార్టీకి వచ్చారు. ఆటరండమ్మా. ఏమ్మా ఆయన ఎవరో తెలుసా? తెలుసు, మా ఆయన కదా. మా ఆయన. మేడం 4 కాదు, ఇంకొన్ని 2 ఫోన్లు ఉన్నాయి. ఇంకా ఉన్నాయి, ఉండండి. రండి. అమ్మో, మేము అంటే ఫోన్లు అంటే ఆ ఫోన్లు అనుకున్నాం. ఇవా ఫోన్లు? ఇదేందా బాగా క్రికెట్ టీమ్ లా ఉంది. ఏంటి ఇంతమందా? ఆ అమ్మాయి 1 ఇయర్ బ్యాక్ చేసుకున్నాడు, ఈవిడ 9 ఏళ్ల క్రితం. మీరెంత? 3 ఇయర్స్? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్సా? బర్త్డేకి ఒకలా? ఎంత మందితో పెడతారు ఇంకా? వాళ్ళెవరో నాకు ఎందుకు కొడుతున్నావు? మరి నువ్వు చేసిన బాగోతు నలుగురు కనబడుతున్నారు. నాతో వాళ్ళెవరో తెలియదు అంటే నీకు అర్థం కావట్లేదా? నా మొగుడు అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ రోజుకు ఒకడా? సోమ, మంగళ, బుధ ఇంకా ఒకరు ఉన్నారా? సార్ అలా మాట్లాడరు. మరి ఇంకేంటి మరి? అంతే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు? 6 మెంబర్స్. అందుకే వారానికి ఒక రోజు వస్తున్నాడంట అందరు ఇళ్ళకి. ఇంకొకరు మిగిలి ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు ఎంట్రీ ఏమో. ఇన్ని సంవత్సరాలు ఎలా నమ్మారు తల్లి మీరంతా? అసలు ఎంత దారుణంగా ఉన్నారేంటి? మీకు బుద్ధుడు లేదా అసలు? ఎందుకు ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక వ్యక్తి ఎవ్రీ 4 days 5 days ఏమి చెప్పడు మేడం, అది ఏమి చెప్పడు. మీరు నాటకాలు పడుకున్నారు.
చెప్పు ఇలా ఐదుగుని పిల్లల కారా నేను తెలీదు ఎంతమందిని మెయింటైన్ చేస్తావు ఒక వ్యక్తితో జీవితాంతం ప్రయాణం చేయాలంటే అతనికి ఉండవలసినటువంటి గుణాలు ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేయనటువంటి మనస్తత్వం కాదు, చెయ్యకూడదు అని మీరు డిసైడ్ అయిపోయారు. నువ్వు చేసినటువంటిది ఒక భయంకరమైనటువంటి నేరం. నువ్వు ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నావంటే వచ్చి ఒక క్రైమ్ను కూడా యాక్సెప్ట్ చేయట్లా. ఇంత వీళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండుంటే భయం కూడా లేదు. అంత భయం లేని వ్యక్తికి మేమేంటో చూపించాలి కదా నాన్న. నీ బర్త్డే ఇవాళ మనం పోలీస్ స్టేషన్లో సెలబ్రేట్ చేస్తున్నాం. మీ ఇళ్లలో ఏం చెప్తారు? మీకు ఇప్పుడు తెలిసింది. మీ ఇంట్లో వాళ్ళకి ఇంతేనా పెళ్ళిళ్ళు అంటే? కుటుంబ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది మీకు జాగ్రత్తలు లేకపోవడం వల్ల. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.